కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వరరావు గారు ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్తూ, కాశీ వెళ్ళి వాళ్ళందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి. నేను కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఒక వృద్ధ వేద పండితుడు నాకు ఎదురొచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం వచ్చారా అని అడిగట. అడిగితే ఆయన అన్నట్ట, లేదండి అది ఎక్కడుంది అన్నట్ట కోటేశ్వరరావు గారు. కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం వెళ్ళి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం, మీరు ఆ ప్రాంతంలో ఉండి కూడా వెళ్ళకపోతే ఎలాగా అన్నట్ట వేద పండితుడు. కాశీలో గంగలో స్నానం చేసి స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకుంటాం విశ్వేశ్వరుని, ఈ కుండలేశ్వర క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం వల్ల వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందని గౌతమి గ్రంథం చెప్తోంది. బ్రహ్మాండ పురాణం అనంతం కుండలాపలమని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. శ్రీ కుండలేశ్వర గ్రామం ఇది. ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. నేను ఈరోజు కుండలేశ్వరం అమలాపురం దగ్గర ఈ టెంపుల్కి వచ్చానండి. దీనికి క్షేత్రపాలకుడు వచ్చేసి వేణుగోపాల స్వామి. చూడండి, ముందుగా వేణుగోపాల స్వామి చూపిస్తున్నాను. క్షేత్రపాలకుడైనా ఇదంతా గుడి ఆవరణం అండి. ఇవ్వండి స్వామివారు. ఈ క్షేత్రం దర్శించడం వలన, తాకడం వలన, స్నానం చేయడం వలన 10,000 బ్రహ్మహత్య పాతకములు తొలగిపోవును. ఇదంతా దేవస్థానం అండి. కనకదుర్గ అమ్మవారు. ఈ క్షేత్రంలో కాలభైరవ స్వామివారు. స్తంభానికి ఇంచుమించుగా ఎదురుగానే ఉన్నారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. గుడి బయట ఆవరణం అండి. గుడి బయట ఆవరణం పార్వతీదేవి అండి. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ.